విన్నారా? పౌలు గారు క్షీణించిపోతున్న ఆయన మీద చేయబెట్టి టచ్ అన్నాడా? అనలేదే. పౌలు గారు నీడబడితే బాగయ్యారు. పౌలు గారు నడికట్టు పట్టుకుంటే మరి ఇప్పుడేంటి? పౌలు గారు ఏడ్చాడు చచ్చిపోతుంటే. ఆయన రోగి అయి చావ సిద్ధమై ఉంటే పౌలు గారు చేయబెడితే టచ్ అంటే లేచాడా? టచ్లు నమ్మకండి. ప్రభు ఇష్టం ఎవరిని బ్రతికించాలో, ప్రభు కార్యం అది. అది టచ్ అంటే అయ్యేది కాదు. మనం రా పరిశుద్ధాత్మ ఈయన్ని ముట్టంటే అది మన ఆధీనంలో ఉండేది కాదు. వింటున్నారా? కాబట్టి మోసపోకూడదు. మనం ఎవరిని ఎప్పుడు స్వస్థపరచాలి, ప్రార్థన చేయటం మన వంతు, స్వస్థపరచడం ఎవరి వంతు. అంతేగాని నేటి దినాన్ని నాకు స్వస్థత వరం ఉంది, నేను కుంటోళ్ళని లేపుతాను, గుడ్డోళ్ళకి కళ్ళు ఇస్తాను అనే మాట, అబద్ధాలు నమ్మకూడదు. మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. వాక్యాన్ని నమ్మాలి. మనం స్వస్థపరచువాడు ప్రభు. ప్రార్థన చేయాలి, విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఆయన ఇష్టం. జీవితకాలం అంతా పౌలు గారిని రోగాలు వేధించాయి. ప్రభు ఆయన స్వస్థపరచలేదే, ఉండనివ్వు అది అన్నాడు. ఇప్పుడు ఎఫోఫ్రోదితు వింటున్నారా? చావ సిద్ధమై ఉండెను. మరి పౌలు గారు ఆయనలో స్వస్థత ఉందని ఎప్పుడైనా చెప్పుకున్నాడా? కాబట్టి మీరు అటువైపు ఆకర్షితులు కావద్దు. బైబిల్ ఎక్కువ చదువుకోవాలి. మీరు ప్రార్థన చేయాలి. రోగి అయి ఉన్నప్పుడు సంఘంలో మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని ఎక్కడో స్వస్థత ఉంది వాళ్ళ మనం చేయబెడితే బాగవుతారు అన్నది